హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కాశీ ట్రిప్లో ఈరోజు డే 5. కాశీలో ఇంకా కొన్ని పెండింగ్ టెంపుల్స్ ఉండిపోయాయి, అవన్నీ ఈరోజు కవర్ చేసామన్నమాట. యాక్చువల్గా నిన్నే కవర్ చేయాలి, కానీ ఏమైందంటే మా నాన్నగారు పడిపోవడం వల్ల కొంచెం అక్కడికి వెళ్ళలేకపోయాము. మధ్యాహ్నం పడుకుని పోయాము. మాకు ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ట్రైన్ అనమాట. సో మరందుకు టైం ఉంది కదా, మార్నింగ్ అని కంప్లీట్ కవర్ చేసుకొచ్చు అని చెప్పేసి బయలుదేరాము. మార్నింగ్ మేము రూమ్ కిందకు వచ్చి చూసి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం కాశీలో కంపల్సరీగా దర్శనం చేయాల్సిన టెంపుల్స్ ఏంటంటే కాలభైరవ టెంపుల్, అలాగే గవ్వలమ్మ టెంపుల్. ఈ రెండింటికి కలిపి మేము వెహికల్ మాట్లాడుకున్నాము, 7 అందులో వెళ్ళిపోయాము. ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళామన్నమాట. కాలభైరవ స్వామి మనకి కాశీ విశ్వేశ్వరుడికి రక్షకుడు అనమాట. అక్కడ నుంచి గవ్వలమ్మ టెంపుల్ స్టార్ట్ అయిపోయాము. గవ్వలమ్మ టెంపుల్ దగ్గర ఒక టీ స్టాల్లో టీ తాగేసి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అసలు ఇంతకీ గవ్వలమ్మ ఎవరనంటే మన కాశీ విశ్వేశ్వరుడు అక్క అనమాట, స్వయాన అక్క. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ గవ్వలు కొన్నాము. అలాగే ఇంటికి కొంచెం అవసరమైన సామాన్లు తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మా డ్రైవర్ భయ్య ఏమో బెనారస్ చీరలు కొనుక్కుంటే అలాగే వెళ్ళిపోతారు మీరు, నేను ఒక మంచి షాప్ చూపిస్తాను పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. వద్దన్నా సరే మేము కూడా సరే నీ ముచ్చట మేమెందుకు కాదనాలని చెప్పేసి షాప్కి వెళ్ళిపోయాము. షాప్కి వెళ్ళాక ఒక 3 చీరలు తీసుకున్నాము, అమ్మకి 2 అత్తలకి 2. అక్కడ చీరలు తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. రూమ్కి వెళ్ళాక మాకు రూమ్ ఏమొచ్చే యాక్చువల్గా 11 వరకు టైం ఉంది. మేము 10:30కి వెళ్ళాం రూమ్కి. హాఫ్ అన్ అవర్లో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేసాము. మాకేమో వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. లంచ్కి ఇంకా టైం ఉందని చెప్పేసి మేము ఇలా ఇంకోసారి దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గర లగేజ్ ఉంచేసి మేము అందరం కలిసి దర్శనంకి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళి వచ్చేసేటప్పుడు మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ కోసం డ్రెస్సెస్ తీసుకుంది. అలాగే రూమ్కి వచ్చేసి భోజనం చేసేసి మేము కిందకి వచ్చేసి చెరుకు రసం తాగాము. ఎండ గట్టి కొడేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ అంటే డీడీ ఉపాధ్యాయ స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. నైట్ టిఫిన్ చేయడానికి అని చెప్పేసి అక్కడ చపాతీ చెప్పాము. ఎక్కడంటే మనం ఆశ్రమంలో ఉన్నాం కదా, అక్కడ మేము భోజనం చేస్తుంటే మాకు ఆవిడ వచ్చేసి కూపన్ ఇచ్చేసి మీరు మాకు ఫోన్ చేయండి, ఏదైనా కావాలంటే మేము ప్యాక్ చేసి ఇస్తామని చెప్పారు. సరేలే మన ఇంటి హోమ్ ఫుడ్ కదా వస్తుంది, కొంచెం ప్రశాంతంగా తినొచ్చు ట్రైన్లో అని చెప్పేసి ఆవిడకి మేము 7 కలిపి 7 ప్యాకెట్స్ చెప్పాము, చపాతీ ప్యాకెట్స్. ఒక్కొక్కటి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. వరస్ట్గా ఉన్నాయి, అస్సలు ఏం బాగలేదు. అంటే టేస్ట్ ఓకే, బట్ 70 రూపీస్కి అది వర్త్ కాదు. ఆ ఆశ్రమం వల్లే ఆవిడపైన కోపం అయ్యారు, ఎందుకు అలా చేసావు అని చెప్పేసి. మరి చేసేదేం లేక మేము అది తీసుకొని స్టేషన్కి వచ్చేసి బయటకు వెళ్ళి ఫ్రూట్స్ అవి కొనుక్కొని బండి ఎక్కిపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం 2కి దిగుతామన్నమాట పూరిలో. అక్కడ నుంచి పూరిలో దర్శనం చేసుకుని వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.